Kindly subscribe this channel to enjoy more collection of moral stories. ఎంచాంటెడ్ జంగిల్ నడిబొడ్డున నలుగురు అసాధారణ స్నేహితులు నివసించారు. లిల్లీ ఒక తెలివైన తోడేలు పిల్ల, బెన్నీ బలమైన గొరిల్లా పిల్ల, గ్రేస్ ఒక అందమైన జిరాఫీ పిల్ల, మరియు ఆలివర్ ఒక చాటీ చిలుక. కలిసి వారిని ది జంగిల్ డిటెక్టివ్స్ అని పిలుస్తారు. ఎల్లప్పుడూ సాహసానికి సిద్ధంగా ఉంటారు. ఒక ప్రకాశవంతమైన ఉదయం, సూర్యుడు నారింజ మరియు గులాబీ రంగులతో ఆకాశాన్ని చిత్రించినప్పుడు జంగిల్ డిటెక్టివ్లు పురాతన నిధి మ్యాప్పై పొరపాట్లు చేశారు. దాని రహస్యాలను విడదీసేందుకు చుట్టుపక్కల వారు గుమిగూడడంతో వారిలో ఉత్సాహం ఉప్పొంగింది. మ్యాప్ 4 క్లిష్టమైన చిక్కులతో అలంకరించబడింది, ప్రతి ఒక్కటి అడవిలోని వేరే భాగాన్ని చూపుతుంది. లిల్లీ తెలివైనది కావడంతో, సరే టీం, ఈ చిక్కులను పరిష్కరించి దాచిన నిధిని వెలికితీద్దాం అని బాధ్యత వహించింది. మొదటి చిక్కు ఇలా చదివింది: నీడలు నృత్యం మరియు చంద్రకాంతి మెరుస్తున్న చోట ఒక నది చంద్రకిరణాల కలలలో రహస్యాలను గుసగుసలాడుతుంది. లిల్లీ తన చురుకైన భావాలతో చంద్రకాంతి నీటిపై వెండి నమూనాలను చిత్రించిన నిర్మలమైన నదీతీరానికి దారితీసింది. చంద్రకిరణం యొక్క మార్గాన్ని అనుసరించి వారు దాచిన గుహను కనుగొన్నారు. గుహ లోపల రెండవ చిక్కు వారి కోసం వేచి ఉంది. ప్రతిధ్వనులు నివసించే గుహ నడిబొడ్డున అదృష్టానికి కీ లోపల ఉంచబడుతుంది. ఆలివర్, చాటీ చిలుక, తన రంగురంగుల రెక్కలను విప్పి స్టాలక్టైట్పై కూర్చుంది. అతను ఒక మెరుపును గమనించాడు మరియు ఉత్సాహంతో ఒక గోల్డెన్ కీని పొందాడు. గోల్డెన్ కీ ఎత్తైన జలపాతంతో అడవిలోని కొంత భాగానికి దారితీసే గేటును అన్లాక్ చేసింది. మూడవ చిక్కు నీటి స్ప్లాషింగ్ ద్వారా ప్రతిధ్వనించింది. కాస్కేడ్ వెనుక ఇంద్రధనస్సు యొక్క రంగు సంపదకు మార్గం మీకు ఆవిష్కరిస్తుంది. గ్రేస్ తన పొడవాటి మెడతో జలపాతం వెనుకకు చేరుకుంది మరియు రంగురంగుల పచ్చిక భూమికి దారితీసే దాచిన మార్గాన్ని కనుగొంది. గడ్డి మైదానంలో నాల్గవ చిక్కు గాలి ద్వారా గుసగుసలాడింది. గుసగుసలు మృదువుగా వీచే గడ్డి మైదానంలో అవి చూపించే నమూనాలో 4 పురాతన రాళ్ళు. బెన్నీ బలమైన గొరిల్లా చిక్కు సూచించిన నమూనాలో రాళ్లను అమర్చాడు. వారి పాదాల క్రింద ఒక మృదువైన రంబుల్ అడవిలోకి లోతుగా వెళ్లే మెట్లని వెల్లడించింది. మెట్లు దిగుతూ డిటెక్టివ్లు మెరిసే బంగారం మరియు మిరుమిట్లు గొలిపే వజ్రాలతో అలంకరించబడిన దాచిన గదిలో తమను తాము కనుగొన్నారు. నిధి నక్షత్రాల వలె మెరిసి ఒక మాయా ప్రకాశాన్ని వెదజల్లింది. వారు నిధిని చూసి ఆశ్చర్యపోతుండగా ఒక తెలివైన స్వరం ఛాంబర్లో ప్రతిధ్వనించింది: బాగా చేశారు యువ డిటెక్టివ్లు. మీరు మీ తెలివి మరియు జట్టుకృషిని నిరూపించుకున్నారు. కానీ గుర్తుంచుకోండి, నిజమైన నిధి ప్రయాణం, నేర్చుకున్న పాఠాలు మరియు బంధాలు ఏర్పడ్డాయి. జంగిల్ డిటెక్టివ్లు మెరిసే సంపదను చూసి ఆశ్చర్యపోయినప్పటికీ లోతైన పాఠాన్ని అర్థం చేసుకున్నారు. ఇది కేవలం భౌతిక నిధి గురించి కాదు, ఇది సాహసం, జట్టుకృషి మరియు మార్గం వెంట పొందిన జ్ఞానం గురించి. వారు దాచిన గది నుండి బయలుదేరినప్పుడు తెలివైన ముసలి తాబేలు కనిపించింది. యువకులారా, అతను చెప్పాడు, అసలు నిధి కనుగొనడంలో ఆనందం, స్నేహం యొక్క బంధాలు మరియు మీరు కలిసి బలంగా ఉన్నారనే జ్ఞానంలో ఉంది. జంగిల్ డిటెక్టివ్లు తల ఊపారు. వారు పంచుకున్న మాయా ప్రయాణం కోసం వారి హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయి. వారి సాహసం యొక్క నిజమైన గొప్పతనం బంగారం మరియు వజ్రాలలో కాదు, ఎంచాంటెడ్ జంగిల్ హృదయంలో నేర్చుకున్న పాఠాలలో ఉంది. డిటెక్టివ్లు అడవి నుండి బయటికి వచ్చినప్పుడు అడవి జంతువుల ఆనందకరమైన శబ్దాలు వారికి స్వాగతం పలికాయి. జంగిల్ డిటెక్టివ్ల విజయాన్ని జరుపుకోవడానికి అన్ని జీవులు గుమిగూడాయి. తెలివైన ముసలి ఏనుగు, ఆడుకునే కోతులు, కొంటె సీతాకోకచిలుకలు కూడా సంబరాల్లో చేరాయి. కలిసి వారు డాన్స్ మరియు పాడారు, నిధిని కనుగొన్నందుకు మాత్రమే కాకుండా అది సాధ్యం చేసిన ఐక్యత మరియు స్నేహాన్ని జరుపుకుంటారు. కాబట్టి సూర్యుడు హోరిజోన్ క్రింద ముంచుకొచ్చి మంత్రించిన జంగిల్పై వెచ్చని మెరుపును ప్రసరింపజేస్తుండగా జంగిల్ డిటెక్టివ్లు చేతిలో నిధితో మరియు సంతోషంతో నిండిన హృదయాలతో వారి హాయిగా ఉన్న ఇంటికి తిరిగి వచ్చారు. వారు నేర్చుకున్న పాఠాలు మరియు వారి సాహసం సమయంలో ఏర్పడిన బంధాలు వారి జ్ఞాపకాలలో ఎప్పటికీ నిలిచిపోతాయి
జీవితంలోని నిజమైన సంపద తరచుగా మంచి స్నేహితుల సహవాసం మరియు అన్వేషణ యొక్క మాయాజాలం ద్వారా కనుగొనబడుతుందని వారికి గుర్తు చేస్తుంది.